కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి నేటికి 6 సంవత్సరాలు పూర్తవుతుందని చెప్పాలి. అంటే ఇదే రోజున తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటుగా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరియు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ కూడా హాజరైనటువంటి పరిస్థితి. అంటే కాంగ్రెస్ పార్టీ తుమ్మిడిహట్టి వద్ద ప్రాణహిత చేపట్టాలని చెప్పి ఎలాంటి పర్మిషన్ లేకుండానే పనులు ప్రారంభించిన నేపథ్యం ఒక ఎత్తు అయితే, ముఖ్యంగా తుమ్మిడిహట్టి వద్ద నీటి లభ్యత లేదు, ఎట్టి పరిస్థితుల్లో నీటి లభ్యత ఉన్న చోటనే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టాలని చెప్పి కేసీఆర్ దీని మీద పెద్ద ఎత్తున ప్రణాళికను రచించడమే కాదు, దానికి అనుసంధానంగా మొదటగా లైడార్ సర్వే నిర్వహించి ఎక్కడ నీటి లభ్యత ఉందో కనుక్కున్న తర్వాతనే మేడిగడ్డ వద్ద ఇక్కడ నీటి లభ్యత బాగా ఉందనే నేపథ్యంలోనే కాళేశ్వరం ప్రాజెక్టు ఇక్కడ ప్రారంభించినటువంటి పరిస్థితి. మేడిగడ్డ ప్రాజెక్టు సంబంధించి కూడా బ్యారేజ్ ఇక్కడే నిర్మాణం చేపట్టినటువంటి పరిస్థితి. అంటే ఈ మేడిగడ్డకు సంబంధించి చూసుకుంటే కూడా ఇక్కడ ప్రాణహిత గోదావరి రెండు నదులు కూడా వస్తూ ఉంటాయి. దీనికి సంబంధించి చూసుకుంటే 85 గేట్ల ద్వారా వీటిని నిల్వ ఉంచి 16.17 టీఎంసీల కెపాసిటీ గల ఈ యొక్క మేడిగడ్డ బ్యారేజీ ఒక ఎత్తు అయితే, ముఖ్యంగా దీనికి అనుసంధానంగా చూసుకుంటే ఓవైపు కన్నెపల్లి పంపౌజ్ ద్వారా ఇటు అన్నారం సుందిల్ల టు అటు ఎల్లంపల్లి నుంచి నందిమేడారం, ఆ తర్వాత గాయత్రి తదనంతరం చూసుకుంటే మనకు రాజరాజేశ్వర బ్యారేజ్తో పాటు ఎల్ఎండి కాకుండా మరోవైపు అన్నపూర్ణ రంగనాయక సాగర్, కొండపోచమ్మ, మల్లన్న సాగర్. అంటే ఇవన్నీ ప్రాజెక్టులు కూడా నింపి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి బీడు భూములన్నీ కూడా సస్యశ్యామలం చేయాలని ఒక లక్ష్యంతో ఏర్పాటు చేసినటువంటిదే కాళేశ్వరం ప్రాజెక్టు. ఈ కాళేశ్వరం ప్రాజెక్టు నేటికి చూసుకుంటే 6 సంవత్సరాలు. ముఖ్యంగా ఈ యొక్క ప్రాజెక్టు ద్వారా ముఖ్యంగా చూసుకుంటే సాగునీరే కాదు తాగునీరు కూడా మిషన్ భగీరథకు అందించడం ఒక ఎత్తు అయితే, మరోవైపు చూసుకుంటే ప్రాజెక్టులో నిల్వ ఉంచిన నీటితోటి అంటే భూగర్భ జలాలు పెరగడమే కాదు, స్థానికంగా ఉన్న రైతాంగానికి కూడా బోర్లలో కావచ్చు, బావుల్లో కావచ్చు ఊట వచ్చినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అంటే ముఖ్యంగా ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క లక్ష్యం ఏంటంటే తెలంగాణ బీడు భూములను సస్యశ్యామలం చేయాలనే ఒక లక్ష్యంతో కేసీఆర్ ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించినటువంటి పరిస్థితి. అదే కాకుండా ఇటు కాళేశ్వరానికి ఉన్నటువంటి పరిస్థితి అయితే ముఖ్యంగా తాగునీరుతో పాటు పరిశ్రమలు కూడా అభివృద్ధి చెందుతాయనే ఒక లక్ష్యం. ఇంకోవైపు చూసుకుంటే ఇదే కాళేశ్వరం సంబంధించి చూసుకుంటే ఈ మేడిగడ్డ వద్ద బ్యాక్ వాటర్ కనుక 40 కిలోమీటర్ల మేర ఉంటే టూరిస్ట్ స్పాట్గానే కాదు పరిశ్రమలు కూడా ఇక్కడ ఏర్పాటు చేయొచ్చు అనే లక్ష్యంతో ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. అంటే ముఖ్యంగా ఈ కాళేశ్వరం సంబంధించి చూసుకుంటే అనుసంధానంగా పెద్ద ఎత్తున ఇటు కాలువలు, ఫ్రెషర్ కాలువలే కాదు సొరంగ మార్గాలుగా గ్రావిటీ ద్వారా కూడా నీటిని తరలించినటువంటి. ఇంకోవైపు ఇక్కడ పెద్ద ఎత్తున ఎక్కడ లేని విధంగా బాహుబలి మోటార్స్ ద్వారా నీటిని అందించే విధానం, ఇవన్నీ కూడా కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక గొప్పతనంగా మనం చెప్పుకోవచ్చు. ఏదేమైనా కానీ ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి చూసుకుంటే ఓవైపు ఇటు ప్రాజెక్టులు, మరోవైపు ప్రాజెక్టుల నుండి పొలాలకు కాకుండా ఇటు బావుల్లో ఊటలు రావడం, మరోవైపు బోరింగులు, మరోవైపు చూసుకుంటే చెరువులకు నీళ్లు నింపడం, ఇవే కాకుండా మరోవైపు వరద కాలువ చూసుకుంటే కూడా వరద కాలువ ఎట్టిపోయి ఉన్న నేపథ్యంలో కూడా కేసీఆర్ దీనికి కూడా ఏదో ఒకటి ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయాలి. ఎందుకంటే ఎస్ఆర్ఎస్పి అనేది బాబ్లీ ప్రాజెక్టు ద్వారా ఎండిపోతూ ఉంది. అంటే ప్రాజెక్టు నిండాలంటే తప్పనిసరిగా మహారాష్ట్ర ద్వారా నీళ్లు వస్తేనే నిండుతాయి కనుక ఈ నేపథ్యంలో మహారాష్ట్ర నుంచి నీళ్లు రాకుంటే మాత్రం ఎస్ఆర్ఎస్పి ఒట్టిపోతే కాకతీయ కాలువ ద్వారా పండే పొలాలన్నీ కూడా ఎండిపోతున్నాయనే నేపథ్యంలో కూడా దీనికి కూడా ముఖ్యంగా వరద కాలువకు సంబంధించి కూడా దీనికి ఎట్టి పరిస్థితుల్లో నీరు అందించాలనే లక్ష్యంతో వరద కాలువ ద్వారా కూడా 3 పంప్ హౌజులు ఏర్పాటు చేసినట్టుంది. పునర్జీవన పథకం ఎస్ఆర్ఎస్పికి సంబంధించి కూడా ఒకవేళ కనుక బాబ్లీ ప్రాజెక్టు ద్వారా మహారాష్ట్ర నుండి నీళ్లు రాకపోతే అవసరం అనుకుంటే ఇదే కాళేశ్వరం నుంచి ఇటు గాయత్రి పంప్ హౌజ్ దగ్గర ఉన్నటువంటి శ్రీరాములపల్లి వద్ద అక్కడ నుండి 3 పంప్ హౌజులు రాంపూర్, రాజేశ్వరపేట, ముప్కాల్, అంటే ఈ 3 పంప్ హౌజుల ద్వారా కూడా రివర్స్ పంపింగ్ ద్వారా ఎస్ఆర్ఎస్పిని నింపాలనే ఒక లక్ష్యంతో ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. అదేవిధంగా వరద కాలువకు ఆనుకుని ఉన్నటువంటి చెరువులను నింపాలి, మరోవైపు దానికి సంబంధించినటువంటి పక్కనే ఉన్నటువంటి పొలాలకు కూడా మోటార్లు డైరెక్ట్గా ఫిట్ చేసుకునేటువంటి అవకాశం కూడా ఇచ్చినటువంటి నేపథ్యం. అంటే ఇన్ని ఫెసిలిటీస్ కలిగినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి చూసుకుంటే ప్రాజెక్టులు, బ్యారేజీలు మరియు సొరంగ మార్గాలు మరియు ప్రెషర్ కాలువలు, మరోవైపు గ్రావిటీ ద్వారా నీటి లభ్యత, అంటే ఇవన్నీ కూడా కాళేశ్వరం ప్రాజెక్టులో మనకు ప్రతి చోట కనిపిస్తుంటుంది. 2019 సరిగ్గా జూన్ 21, 2019 సరిగ్గా ఇదే రోజు ఒక చారిత్రాత్మకమైనటువంటి దినం. యావత్ తెలంగాణ రైతాంగం అంతా కూడా, తెలంగాణ ప్రజానీకం అంతా కూడా ఆనందంతో పొంగిపోయి మరి ఆనాడు కేసీఆర్ గారు మేడిగడ్డలో మరి ఆనాటి మంత్రివర్యులు జగదీశ్వర్ రెడ్డి గారు, నేను బాహుబలి మోటార్లు
మరి రామడుగు లక్ష్మీపూర్ గ్రామంలో ఉన్నటువంటి గాయత్రి పంప్ హౌస్లో మరి గాయత్రి పంప్ హౌస్ వాటిని మోటార్లను ఆన్ చేసినటువంటి ఒక సుదినం. మరి అటువంటి గొప్ప చారిత్రాత్మకమైన దినం మళ్ళీ ఈరోజు 6 సంవత్సరాల తర్వాత మననం చేసుకోవడం. మరి వారు ఏనాడైతే నీళ్లు నిధులని పోరాటం చేసిండ్రో ఆ పోరాట ఫలితంగా, అంతేకాకుండా 2014 కంటే ముందు తెలంగాణ రైతాంగం అంతా కూడా ఆత్మహత్యలు చేసుకొని ఆకలి చావులతో మరి ఆనాడు బీడు బారినటువంటి భూములకు, నెర్రలి బారినటువంటి నెలలకు మరి బోర్లేసి బోర్ల పడ్డటువంటి ప్రాంతం తెలంగాణ ప్రాంతం అంతా, ముఖ్యంగా మా చొప్పదండి నియోజకవర్గం అంతా కూడా ఇక్కడ నుంచి బొంబాయికి, భీమండికి వలసలు పోయినటువంటి ప్రాంతం. ఈ ప్రాంతంలో చాలా నక్సలైట్లుగా మారినటువంటి ప్రాంతం. తెల్లారులేస్తే ఆ నక్సలైట్ల ఎన్కౌంటర్లు చూసినటువంటి ప్రాంతం. కానీ కేసీఆర్ గారే ఆనాడు కాళేశ్వరం ప్రాజెక్టును ప్రారంభం చేసుకొని మరి మా ఎడారి లాంటి ఈ నేలలన్నీ, వీళ్లు బారినటువంటి నేలలకు మరి రైతుల కళ్ళల్లో కన్నీళ్లు ఉన్నటువంటి ప్రాంతానికి మరి కేసీఆర్ గారి అపర భగీరథ ప్రయత్నం వల్ల ఈ ప్రాంతం అంతా తెలంగాణ వ్యాప్తంగా సస్యశ్యామలమై మరి బంగారం వంటి పంట పండి భూమికి బరువైతనంత పంట పండినటువంటి ఆ చారిత్రాత్మకమైన దినం ఈరోజు. కనుక ఈ యొక్క మిడుమానేరు, ఈ జలాశయం మిడుమానేరు, మరి ఇప్పుడు కాంగ్రెస్ పాలన వచ్చిన తర్వాత మిడుమానేరు మధ్యలో ఉన్నాము. మరి ఇటువంటి ప్రాంతం సముద్రం లాగా ఉన్నటువంటి కేసీఆర్ గారి పాలనలో మిడుమానేరు సముద్రాన్ని తలపించే విధంగా ఉంటే, కాంగ్రెస్ వచ్చిన ఈ ఏడాది 18 నెలల పరిస్థితులలో ఇవాళ ఇది ఎడారి తలపించే విధంగా ఇవాళ మిడుమానేరు మారిపోయింది. మరి అంతేకాకుండా ముఖ్యంగా గాయత్రి పంప్ హౌస్ చొప్పదండి నియోజకవర్గంలో రాంపూర్ పంప్ హౌస్, మరి కేసీఆర్ గారు ఆనాడు బాబ్లీ ప్రాజెక్టు 2014 కంటే ముందు అనేక ప్రభుత్వాలు ఉన్నప్పుడు బాబ్లీ ప్రాజెక్టు దాన్ని అడ్డుకోవాలని అనేక మరి ప్రభుత్వాలు కూడా ఆనాడు ఉన్నటువంటి చాలా మంది పోరాటం కూడా చేసింది. ఎందుకంటే అక్కడ మహారాష్ట్ర నీళ్లు వదిలితే తప్ప ఎస్ఆర్ఎస్పీలకు నీళ్లు వచ్చేటువంటి పరిస్థితి లేదు. మరి అదే మహారాష్ట్రలో నీళ్లు లేని పరిస్థితిలో ఎస్ఆర్ఎస్పీలో ఎండిపోతే కూడా ఇదే గాయత్రి ద్వారా మరి ఎస్ఆర్ఎస్పీని కూడా నింపడానికి ఎస్ఆర్ఎస్పీ పునరుజ్జీవ పథకం గాయత్రి నుంచి రాంపూర్ పంప్ హౌస్, అక్కడి నుంచి రాజేశ్వరరావు పంప్ హౌస్ నుంచి మరి ఎస్ఆర్ఎస్పీకి తరలించే విధంగా ఇంత గొప్ప ప్రయోగాత్మకంగా వారు ఆనాడు మరి ఈ ఎస్ఆర్ఎస్పీ పునరుజ్జీవ పథకాన్ని కూడా ప్రారంభం చేసుకొని చాలా గొప్ప అదృష్టంగా తెలంగాణ ప్రాంతం అంతా కూడా భావించింది. మరి అటువంటిది ఇవాళ వరద కాలువ మరి జీవనదిలాగా ఒక మినీ రిజర్వాయర్ లాగా తలపించే విధంగా కేసీఆర్ గారి 9 సంవత్సరాల పాలనలో అద్భుతంగా ఉంటే, కాంగ్రెస్ వచ్చిన తర్వాత వరద కాలువ ఎండిపోయింది. దాని చుట్టుపక్కల పంటలన్నీ కూడా ఎండిపోయి తిరిగి ఇవాళ దాదాపుగా 600 పైచిలకు రైతులు ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితి మరి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సర్కార్, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక తిరిగి ఆత్మహత్యలు వచ్చేసినాయి. మరి ఇదే మిడుమానేరు ఎండిపోతా ఉంది. మరి కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఈ మిడుమానేరు ద్వారా మరి అన్నపూర్ణ కానీ, రంగనాయక సాగర్ కానీ, మల్లన్న సాగర్ కానీ, బస్వాపూర్ వరకు కూడా మరి నీటిని తరలించి తాగునీటి కోసం, వ్యవసాయ సాగునీటి కోసం కూడా మరి దాదాపుగా 45 లక్షల ఎకరాలకు మరి సాగు జరిగే విధంగా ఈ మిడుమానేరే ఒక తెలంగాణకు గుండెకాయ లాంటి ఒక ప్రాజెక్టును కేసీఆర్ గారి సారథ్యంలో మరి అపర భగీరథుడి సారథ్యంలో నిర్మాణం జరిగితే మళ్ళీ ఇలా ఈ మిడుమానేరు ఎండిపోయింది. అన్ని ప్రాజెక్టులు కూడా ఎండిపోయే పరిస్థితిని ఎండబెడుతున్నారు. ఎక్కడ మేడిగడ్డ దగ్గర ఒక 2 పిల్లర్లు, ఒక్క పిల్లరు పర్రెబాడితే ఆ పర్రెబాసిన దాన్ని రిపేర్ చేయకుండా మరి దాని మీద అనేక రకాలైనటువంటి అవాక్కులు చవాక్కులు పేరి కేసీఆర్ గారిని బదనాం చేయాలని ఒక కుట్రపూరితమైనటువంటి కుట్ర చేసి కక్షపూరితంగా రైతులను ఇవాళ ఇబ్బంది పెట్టి మరి నీళ్లు ఇవ్వకుండా మరి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉన్నది. మరి దాదాపు 50-60 ఏళ్లు పాలించినటువంటి పాలకులు, ఆంధ్ర పాలకులు, సమైక్య పాలకులు గోదావరి పోతుంటే చూసారు, సముద్రంలో కలుస్తుంటే చూసారు తప్ప ఆ గోదావరి మీద మరి ఒక ప్రాజెక్టు కట్టాలని కానీ మరి తెలంగాణ ప్రాంతానికి రైతాంగానికి నీళ్ళు ఇవ్వాలని కానీ సోయలే. కానీ ఎక్కడో లోతుల 600 మీటర్ల లోతులో ఉన్నటువంటి గోదావరి మరి ఒడిసి పట్టి ఇవాళ యావత్ తెలంగాణకి గొప్ప నీళ్ళిచ్చి తెలంగాణను ఒక వాటర్ హబ్గా మరి దేశానికి అన్నం పెట్టే స్థాయిలో మరి తెలంగాణ ప్రాంతాన్ని మార్చినటువంటి కేసీఆర్ గారి నాయకత్వంలో జరిగింది. మరి అదేవిధంగా మా నియోజకవర్గం ఇది మెట్ట ప్రాంతం, ఇది ఎడారి లాంటి ప్రాంతం. ఈ ప్రాంతంలో సాగుకు చుక్క నీరు లేకుండా తాగడానికి కూడా నీళ్లు లేనటువంటి ప్రాంతం ఈ ప్రాంతం. కానీ కేసీఆర్ గారి భగీరథ ప్రయత్నం వల్ల
మా నియోజకవర్గం ఒక వాటర్ హబ్ లాగా, ఒక వాటర్ జంక్షన్ లాగా మరి మారింది. మరొకసారి అపర భగీరథ నీకు 1000 కోట్ల సహస్ర వందనాలు. మరి మీరు చేపట్టే ఇలా మా చొప్పదండి నియోజకవర్గమే కాదు, యావత్ తెలంగాణ కూడా సస్యశ్యామలం మారింది. మీకు మరొకసారి శిరస్సు వంచి ధన్యవాదాలు కేసీఆర్ గారు. ఈ తెలంగాణ ప్రాంతం అంతా కూడా ఎప్పుడు మీకోసం రుణపడి ఉంటుంది. జీవిత కాలం అంతా 100 ఏళ్ళు కాదు 1000 ఏళ్ళైనా మీ చరిత్ర చెరిగిపోదు. మహానుభావ కారణ జన్ముడా మరి అపర భగీరథ అని చెప్పి మీకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అయితే ఇంతకుముందు మన కాళేశ్వరం ప్రాజెక్టు రాకముందు మా మండలం మొత్తం ఎడారిగా ఉండే, మా గ్రామం కూడా డ్రై ఉండే. అయితే కాళేశ్వరం పంప్ హౌజ్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో మాకు పుష్కలమైన వాటర్ వచ్చినాయి. వాటర్ వచ్చిన తర్వాత మాకు మా బోయినపల్లి మండలంలో 20 గ్రామాలు ఉంటాయి. 20 గ్రామాలు డ్రైయే. ఆడ 20 గ్రామాలలో చెరువులు నింపుతూ ఈ యొక్క మా వరద కాలువ ద్వారా మిడ్ మానేరు డ్యామ్ కూడా పుష్కలంగా ఉంటుండే. దానిలో మాకు పంటలు కూడా పుష్కలంగా పండుతుండే. బాయిలు బోర్లు గ్రౌండ్ వాటర్ పెరిగి మాకు పుష్కలమైన వాటర్తో మేము ఈ 9 సంవత్సరాల నుంచి ఈ కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ కాళేశ్వరం ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పుడు రైతులము అంతకుముందు రైతులము అప్పుల పాలు ఉంటిమి. ఈ 8-9 సంవత్సరాల నుండి అప్పంటే తెలియకుండా మాకు రైతు బంధు ఇచ్చిండు, కరెంట్ ఇచ్చిండు, నీళ్లు ఇచ్చిండు, పండిన పంటలను కూడా కొన్నాడు. అయితే ఈ 2 సంవత్సరాల నుంచి మాకు రైతు బంధు సరిగా వస్తలేదు. మాకు ఈ వాటర్ కూడా సరిగా లేదు. ఇప్పుడు మీరు మిడుమానేరు చూడుర్రి, మొత్తం ఒక తాడి చెట్టెత్తు నీళ్లు ఉండేటి. ఎండాకాలంలో వాగులు వంకలు మొత్తం ఒర్రెలు అన్ని ఎండాకాలంలో కూడా నీళ్లు వారినాయి. అయితే గ్రౌండ్ వాటర్ పెరిగి మాకు చాలా పంటలు పండి మేము రైతులు సుఖంగా ఉంటింటిమి. ఇప్పుడు ఈ 2 సంవత్సరాల నుంచి చాలా డ్రై ఏర్పడ్డది. ఇప్పుడు డ్రై ఏర్పడ్డది. నాకు 15-20 ఎకరాల భూమి ఉండే. మాకు రాగళ్ళు ఒకటే పంట తీసుకునే వాళ్ళము. నేను ఎప్పుడైతే ఈ పంప్ హౌస్ స్టార్ట్ అయిందో, ఈ వరదకాలం స్టార్ట్ అయిందో, ఈ మిడిమానేర్లకు నీళ్ళు వచ్చినాయో, మేము మా గ్రామంలో 7, 8, 10 ఎకరాల ఒక్కొక్కరం 10 ఎకరాల పొలం చేసుకుంటాం. 10 ఎకరాల పొలం పండుతుంది. జూన్ 1 నుంచే ఎప్పుడు ఈ వరదకాలం స్టార్ట్ అయ్యి మిడిమానేరు ఫుల్ ఉంటే మాకు మొత్తం నీళ్లు ఉంటుండే. అంతా పంప్ హౌస్తో గ్రౌండ్ వాటర్ పెరిగి. అయితే ఇప్పుడు ఈ జూన్ 1 నుంచి ఎప్పుడైనా వరదకాలం స్టార్ట్ అవు. ఇప్పుడు ఈసారి మొత్తం డ్రై లాగా వరదకాలువ కాళేశ్వరంలో ఏదో ఒక పిల్లర్ 2 పిల్లర్లు దెబ్బతిన్నంత మాత్రాన దాన్ని భూతాతంలో పెట్టి రైతాంగానికి చూపించుకుంటూ ఈ యొక్క పాశవిక ఆనందం పొందుతారు తప్ప రైతుల ఆనందాన్ని అయితే వాళ్ళు చూస్తలేరు. ఎందుకంటే ఈ 2 సంవత్సరాల నుంచి మేము అది కోసం పడుతున్నాం. నీళ్ళు అనేది ఖచ్చితంగా నువ్వు 2 పిల్లర్లను రిపేర్ చేసి నువ్వు నీళ్లు ఇచ్చినట్టుంటే ఇవాళ మొత్తం అందరం రైతులకు నీళ్లు ఫుల్ ఉంటుండే. దాన్ని మేము ఖచ్చితంగా మీరు దాన్ని భూతాదంలో ఉంచకుర్రి. రైతులం అందరం కలిసి మేము ఆ మేడిగడ్డ కాడికి పోయి మేము మొత్తం చూసి మేము ధర్నాకైనా చేయడానికి మీరు రిపేర్ చేసేదాకా మీ ఎంబడిపడి మేము ఉంటాం. దాన్ని మీరు భూతాదంలో పెట్టి చూంచి మాత్రం రైతులను దెబ్బతీయకుర్రి. ఇప్పటికైనా మీరు దాన్ని ఖచ్చితంగా రిపేర్ చేసి రైతులకు నీళ్ళు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. గతంలో 2004-05 ప్రాంతంలో ఈ మా ప్రాంతం అంతా కూడా ఎడారి ప్రాంతంగా ఉండేది. దీని మీద ఎవరు ఆలోచన చేయక అప్పటి ప్రభుత్వాలు మమ్మల్ని రైతులను ఎవరు పట్టించుకోకపోయేటప్పటికీ ఈ కాళేశ్వరం లాంటి ప్రాజెక్ట్ లేక మేము దుబాయ్ దేశాలు పోయి బతకాల్సిన పరిస్థితి. అప్పుడు ఎడ్లకు కూడా నీళ్లు పెట్టుకునే పరిస్థితి లేకుండే. తర్వాత గౌరవ కేసీఆర్ గారి హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం వల్ల ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి మిడ్మానేరు ప్రాంతాన్ని, మిడ్మానేరును ఒక గుండెకాయలాగా తీసుకొని మిడ్మానేరును రైతులకు అందరికీ స్వచ్ఛందంగా నీళ్ళు అందించే మంచి ఉద్దేశంతో చేయడం జరిగింది. అట్లాంటి క్రమంలోనే ఇలా ఈ సమయంలో దీని అంతా కూడా నిండుగా ఉంటే గ్రౌండ్ వాటర్ 6 మీటర్ల వరకు మన గ్రౌండ్ వాటర్ పైకి వచ్చేది. ఇవాళ అందరూ ఇప్పుడు చూసినట్టయితే ఈ సీజన్లో ఇప్పటికీ తుకాలు పోసుకొని నార్లు పెంచుకునే పరిస్థితి. ఇవాళ నార్మడి కూడా దున్నుకుందామంటే నీళ్ళు లేని పరిస్థితి మళ్ళీ ఒకసారి ఏర్పడేది. కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత వెంటనే కాళేశ్వరం ఏదైతే మేడిగడ్డ చెప్తున్నారో అది పూర్తి స్థాయిలో అది చిన్న సమస్య, దాన్ని పెద్దదిగా చేసి ఏదో కేసీఆర్ గారికి పేరు వస్తుందని చెప్పి రైతులను నట్టేట నడుము విరుస్తున్నటువంటి పరిస్థితి అలా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే వాటి నిర్మాణము
ఒక రిటర్నింగ్ వాల్ ద్వారా అందరికీ మళ్ళీ నీళ్లు అందించే పరిస్థితి ఉందని చెప్తూనే ఇంజనీర్లు చెప్తున్నప్పుడు కూడా దాని మీద ఎవరు కూడా దృష్టి సారించలేదు. ఎందుకంటే ఈ ప్రభుత్వానికి రైతుల మీద చిత్తశుద్ధి లేదు. ముందుగా రైతులను ఆదుకోవడంలో గవర్నమెంట్ విఫలమైంది. ఎందుకంటే నేను ఒక రైతుగా చెప్తున్నాను, ఇవాళ మళ్ళా బీడు వారిన పొలాలన్నీ కూడా నాకున్న 5 ఎకరాలు కూడా సస్యశ్యామలంగా గత 2 సంవత్సరాల క్రితం వరకు కూడా పూర్తిగా నీటితో పూర్తి వరిలేసుకొని వరిధాన్యం పండించిన పరిస్థితి. ఇవాళ ఒక నార్మల్ దున్నుకోవడానికి కూడా నీళ్ళు లేని పరిస్థితి మళ్ళొకసారి ఏర్పడ్డది. ఎందుకంటే ఈ గ్రౌండ్ వాటర్ అనేది పూర్తిగా కూడా క్షీణించిపోయింది. ఇక్కడ మొత్తం ఎడారిగా మారింది. కాబట్టి వెంటనే అది కంప్లీట్ చేసి రైతులకు నీరు అందించి రైతులను ఆదుకోవాలని చెప్పి మరొకసారి డిమాండ్ చేస్తాం. తెలంగాణ రాష్ట్రమే ఏకైక లక్ష్యంగా పోరాటం చేసిన కేసీఆర్ ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ సంబంధించినటువంటి సాగునీటే కాదు, ఇటు సాగునీటిపై కూడా దృష్టి సారించిన నేపథ్యం మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఇటు పక్కనే గోదావరి పోతున్నా కానీ సమైక్య రాష్ట్రంలో కనీసం సాగునీరు లేని ఇవ్వలేని దుస్థితి ఉన్న నేపథ్యం. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ ఎట్టి పరిస్థితుల్లో గోదావరి జలాలు అన్ని కూడా సముద్రం పాలవుతున్నాయి, ఈ నీటిని ఒడిసి పట్టుకోవాలి, తెలంగాణ బీడి భూములకు మళ్లించాలనే లక్ష్యంతో కాళేశ్వరం ప్రాజెక్టు తీసుకొచ్చినటువంటి పరిస్థితి. మనం ప్రస్తుతం చూసుకుంటే ఇటు రాజరాజేశ్వర బ్యారేజ్ వద్ద ఉన్నటువంటి పరిస్థితి. అంటే రాజరాజేశ్వర బ్యారేజ్ విషయానికి వస్తే కూడా అంటే కేసీఆర్ ప్రతి బ్యారేజీ కూడా తెలంగాణ సంబంధించిన దేవుళ్ళ నామకరణం చేసినటువంటి పరిస్థితి. లక్ష్మి మరియు సరస్వతి, పార్వతి, గాయత్రి, అన్నపూర్ణ, మరోవైపు ఇటు కొండపోచమ్మ, మల్లన్న సాగర్, రంగనాయక సాగర్, అంటే ప్రతి విషయంలో కూడా తెలంగాణకు అనుసంధానంగా చేసినటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే మనం రాజరాజేశ్వర బ్యారేజీ వద్ద ఉన్నాము. దీనికి సంబంధించి చూసుకుంటే 2 లక్షల పైగా ఎకరాలకు నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంటుంది. దీనికి కెపాసిటీ వస్తే కూడా ఈ రాజరాజేశ్వర బ్యారేజీ 27 టీఎంసీల కెపాసిటీ ఉంటుంది. ఇక్కడి నుంచి మల్కపేట రిజర్వాయర్, మల్కపేట నుంచి సింగసముద్రం, అక్కడి నుంచి నర్మల ప్రాజెక్టు వరకు కూడా నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఒకప్పుడు మెట్ట ప్రాంతమైన సిరిసిల్ల ప్రాంతంలో ఈరోజు భూగర్భ జలాలు 6 మీటర్ల లోతు ఉన్నాయంటే మనం అర్థం చేసుకోవచ్చు. అంటే రాజరాజేశ్వర బ్యారేజీ సంబంధించి చూసుకుంటే అంటే దీని యొక్క సంబంధించి ఈ బ్యారేజ్ సంబంధించి చూసుకుంటే ఓవైపు అంటే టూరిజం స్పాట్గా ఉండడం ఒక ఎత్తు అయితే మరోవైపు ఇటు తాగునీరు ఇచ్చిన నేపథ్యం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అంటే ఏదేమైనా కానీ కేసీఆర్ ప్రతి విషయంలో కూడా ప్రత్యేక దృష్టి సారించడమే కాదు, ప్రతి నీటి చుక్కను వడిచిపట్టుకోవాలి, తెలంగాణ బీడి భూములకు మళ్లించాలని ఒక లక్ష్యం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అంటే ఇటు మేడిగడ్డ దగ్గర ప్రారంభమైనటువంటి కాళేశ్వరం జలాలు కన్నేపల్లి పంప్ హౌస్ నుంచి అన్నారం వస్తాయి, అన్నారం నుంచి సుందిళ్ళకు వస్తాయి, సుందిళ్ళ నుంచి చూసుకుంటే ఇటు ఎల్లంపల్లికి వస్తాయి, ఎల్లంపల్లి నుంచి నందిమేడారం నుంచి మరియు ఇటు గాయత్రి పంప్ హౌస్ రామడుకు సంబంధించి లక్ష్మీపూర్లో ఉంటుంది, ఇక్కడికి వస్తాయి. అటు నుంచి శ్రీరాములపల్లి జంక్షన్ వద్ద ఇటు 22 కిలోమీటర్లు ఉంటుంది రాజరాజేశ్వర బ్యారేజ్, ఇక్కడికి నీటిని తరలిస్తారు. మరోవైపు పునర్జీవన పథకం ద్వారా కూడా ఇటు నిజామాబాద్ సంబంధించి చూసుకుంటే ఎస్ఆర్ఎస్పీ ఉంటుంది ఇక్కడ. అంటే బాబ్లీ ప్రాజెక్టు నేపథ్యంలో ఒక్కోసారి ఈ ప్రాజెక్టు ఎస్ఆర్ఎస్పీ కూడా వెలవెలపోతూ కనిపిస్తున్న నేపథ్యంలో కూడా దీనికి కూడా పునర్జీవన పథకం ద్వారా ఎట్టి పరిస్థితుల్లో వరదకాలను యూజ్ చేసుకోవాలి, దీని ద్వారా నీటిని మళ్లించాలనే లక్ష్యంతో 3 పంప్ హౌజుల నిర్మాణం జరిగినటువంటి పరిస్థితి. ఇటు రాంపూర్, రాజేశ్వరరావుపేట మరియు ముప్కాల్, అంటే ఈ 3 పంప్ హౌజుల ద్వారా కూడా ఇటు ఎస్ఆర్ఎస్పీని పూర్తిగా నింపాలి. కాకతీయ కాలువ ద్వారా కాకుండా అవసరం అనుకుంటే కాళేశ్వరం జలాలను ఈ విధంగా కూడా యూజ్ చేసుకోవచ్చు అనే నేపథ్యంలో పునర్జీవన పథకం ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. మరోవైపు ఈ శ్రీరాములపల్లి జంక్షన్ నుంచి ఇటు 22 కిలోమీటర్లు రాజరాజేశ్వర బ్యారేజ్కి వస్తుంది, ఇక్కడి నుంచి అన్నపూర్ణ, ఇటు ఎల్ఎండితో పాటుగా ఇటు మల్కపేట రిజర్వాయర్ నుంచి చూసుకుంటే సింగసముద్రం నుంచి నర్మాల ప్రాజెక్టు కూడా నీళ్ళిచ్చే అవకాశం ఉంటుంది. అంటే మొత్తం మీద ప్రతి నీటి చుక్కను వడిచిపెట్టుకుని తెలంగాణ బీడు భూములకు మళ్లించాలనే లక్ష్యంతో కేసీఆర్ ఇటు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యం అయితే దీని ద్వారా ఒక్క సాగునీటికే కాకుండా తాగునీరు అంటే మిషన్ భగీరథ ద్వారా కూడా నీటిని అందించేందుకు కూడా ఏర్పాటు చేసినటువంటి. అంటే ఇటు ఈ విషయం ఇట్లా వస్తే రాజరాజేశ్వర వస్తే ఇటు ఎల్ఎండి సంబంధించి చూసుకుంటే కూడా మనకు ఇటు తుంగతుర్తి, సూర్యాపేట చివరి ఆయకట్టు వరకు కూడా నీళ్లు అందించేందుకు కూడా అన్ని ఫెసిలిటీస్ ఏర్పాటు చేసినట్టు నేపథ్యం. ఎల్ఎండి విషయంలో కూడా ప్రత్యేక జీవో తీసుకొచ్చిన, ఎందుకంటే తాగునీరు కరీంనగర్ పట్టణానికి ఉండాలంటే ఎప్పుడు కూడా 13 టీఎంసీల నీళ్లు ఉంచాలని ఒక జీవో కూడా తీసుకొచ్చిన నేపథ్యం మనకు కనిపిస్తుంది. అంటే ఏదేమైనా కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ ప్రత్యేకంగా సాగు నీటి కోసమే కాదు తాగునీటికి కూడా ప్రత్యేక ఏర్పాటు చేయడం, మిషన్ భగీరథ ద్వారా కూడా నీళ్లు అందించాలనే లక్ష్యం, ఇవన్నీ లక్ష్యం నుంచి వచ్చిందే కాళేశ్వరం ప్రాజెక్టు. దీనికి సంబంధించి చూసుకుంటే ప్రతి చోట కూడా ఇటు కాలువల ద్వారా ఇటు చెర్లు నింపడము, ఇటు ప్రాజెక్టుల ద్వారా ఇంకోవైపు ప్రతి ప్రాజెక్టులో కూడా నిండుకుండను తలపించేలాగా ఉంచడం, చుట్టుపక్కల గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఈ ప్రాజెక్టులను కూడా నిండినప్పుడు బోరింగులు కావచ్చు, బావులు కావచ్చు, కుంటలు కావచ్చు, చెర్లు కావచ్చు, మొత్తం కూడా మనకు ఎక్కడ చూసినా కానీ నీళ్ళే కనిపించే అవకాశం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఏదేమైనా కానీ మొత్తంగా కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా
ప్రతి ఎకరాన్ని తడపాలి, బీడు భూములను సస్యశ్యామలం చేయాలనే లక్ష్యమే కేసీఆర్ అని చెప్పారు. ఈ తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే నీళ్ల సమస్య అనేది తెలంగాణ రాష్ట్రానికే కాదు, ఇప్పుడు కాళేశ్వరంలో ఎప్పుడు కనుక ప్రాజెక్టు కట్టిండో మనకు దానితోనే మనం ఇవాళ జీవనాధారం అనేది తెలంగాణ రాష్ట్రానికి చెప్పుకోవడానికి ఒక బలమైన కారణం అయింది. అదే ప్రకారంగా నీళ్లు పారకం అనేది రావడం జరిగింది. మిషన్ భగీరథ కూడా ఇంటింటికి నల్లాలు అనేటివి ఏర్పాటు చేయడం జరిగింది. మనకు కావాల్సింది ఏంటంటే ఈ నీళ్లను తీసుకురావాల్సిన అవసరం వచ్చింది. దానికి మైండ్కి వచ్చిన ఆలోచన అయితే తెలంగాణ ప్రభుత్వానికి కేసీఆర్ గారికి వచ్చింది. దానికి అనుగుణంగా ఎంత డబ్బైనా ఖర్చు పెట్టి కొన్ని పైసలు ఖర్చు పెట్టి కాళేశ్వరంలో దాన్ని కట్టి అట్టి నీళ్ళని తీసుకొచ్చి ఇంత దూర ప్రాంతాలకు ఇప్పుడు సుమారుగా 326 కిలోమీటర్ల దూరాన్ని తీసుకొచ్చి మా రిజర్వాయర్ కట్టడం అనేది మేము అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ ఉన్న రైతులు అనేది ఆ రోజు ఎట్టున్నారంటే అంత డ్రాట్ ఏరియా ఎండిపోయినట్టు. నేను సూరత్ కూడా పోయి కూడా వలసలు పోయి అక్కడ పని చేసుకున్నా. ఆ తర్వాత ఇది వచ్చిన తర్వాత కూడా నేను ఇక్కడికి వచ్చి నాకున్న వ్యవసాయాన్ని బట్టి నేను కూడా ముందుకు పోయి నేను కూడా పంట తీసుకుంటాను. నీళ్ళు అనేది ఎప్పటికైనా చాలా ఆ పేరు అనేది ఆ తెలంగాణ ప్రభుత్వం జరుగుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అనేది 70 ఏళ్ల నుంచి రాజకీయం చేసినా కానీ నీళ్ళ విషయం అనేది పట్టించుకోలే. ఇప్పటికి కూడా అది కాని ముచ్చట. ఎందుకంటే ఇది ఒకటి వ్యవహారం అనేది అది నిలబెట్టిండు. కాబట్టి మనకు నీళ్ళు ఒకటి ఇచ్చిండు, కరెంట్ ఒకటి ఇచ్చిండు. కరెంట్ సమస్యలు అనేటివి రైతులకు ఆ రోజుల్లో ఏం మొన్న కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా కరెంటు మోటార్లు కాలిపోవడం, మొత్తం వైర్లు తీసుకుపోవడం చాలా ఇబ్బందులు అవుతుంది. మాకు ఏది చేసినా మాకు ఈ 10 ఏళ్లలో ఎటువంటి కష్టం అయితే రాలే. దానికి మేము అంతా సంతోషంగా ఉన్నాం, హ్యాపీగా బతికినాం. ఇప్పుడు కొంచెం కష్టాలు మొదలైనవి, మాకు కొంచెం గుబులు ఎత్తాంది. ఎందుకంటే ఏ క్షణంలో ఏం జరుగుతుందో అనేది కొంచెం ఆందోళన పడవలసిన అవసరం అయితే తప్పకుంటున్నది.